సూర్యుడు ఉదయించినప్పుడు, చీకటిలన్నీ తొలగిపోయినప్పుడు, వెలుగు వారి మీద పడినప్పుడు యేసు ప్రభు వారు పక్కనున్నది అప్పుడు గుర్తుపట్టారు. చప్పట్లు కూడా దేవనామను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడుగా పక్కనే ఉన్నారు, కానీ వారికి చీకటి ఉంది. చీకటి ఉండడం వల్ల ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. సూర్యోదయం అవుతుండగా, వెలుగు వస్తుండగా మన ప్రభువు అని అనుకొని తర్వాత అది వల లాగలేకపోయారు. మళ్ళీ పట్టమన్నారు. పట్టమంటే గతంలో ఒకసారి పేతురుతో కూడా అలాగే పట్టించారు ప్రభు. గుర్తుందా మీకు? అందరూ తెలుసు కదా. వల లాగలేకపోయారు. సనుక్కున్నాడు పేతురు. ఇదేంటయ్యా రాంగ్ టైంలో ఏమంటావేంటి? రాత్రి అంతా అక్కడ 100 సార్లు వేసాము, అదే కుడి పక్కన వేసాము, మరి పడలేదు. నువ్వేమో మార్నింగ్ వచ్చేయమంటావేంటి? ఉదయం పూట అసలు చేపలకి ఇంకా చురుకు ఎక్కువ కదా, నైట్ పూటే పడతాయి, ఉదయం పడవు. నువ్వు అది అలా చేసి చెప్తున్నావేంటి అని మనసులో అనుకున్నా, నీ మాట చొప్పున వేస్తామని అక్కడ పట్టారు. అలాగే ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత మరొక్కసారి మరి వారి ప్రత్యక్షపరుచుకున్న తర్వాత 153 గొప్ప చేపలతో ఆ వలను ఏం చేశారంటే వాళ్ళు లాగలేకపోయారు. అంత ఫుల్ ఆశీర్వాదము వారికి ఎప్పుడు వచ్చిందంటే యేసయ్యను గుర్తుపట్టినప్పుడు. యేసయ్యను ఎప్పుడు గుర్తుపట్టారంటే వారికి ఉన్న చీకటి తొలగినప్పుడు, సూర్యోదయమైనప్పుడు. వల లాగలేకపోయారు. ఈరోజు కూడా యేసు ప్రభు వారిని నిన్ను నమ్ముకున్నావా? నమ్ముకున్నావు. కొంచెం ఘాటుగా మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. ఆ మాటలు మీరు ఏం చేయాలో తెలుసా? రోషంగా తీసుకోవాలి. చాలా దాన్ని ఏమంటారు, స్పోర్టివ్గా తీసుకోవాలి. దాన్ని నేను నాలో ఇలా ఉంది. ఒకసారి యేసన్న గారికి మీటింగ్స్ పిలిస్తే మేము ఉన్నాం. అప్పుడు ఒక ఆవిడ ఇంత ఎత్తు నగలేసుకొని వచ్చింది, మందిరానికి వచ్చి కూర్చుంది. ఆమెకి స్పెషల్ కుర్చీ వేయాలి, ఎందుకంటే కొద్దిగా ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ. మొత్తం కింద మీద 7 వారాలు నగలేసుకొని వచ్చి కూర్చుంటే యేసన్న గారు వాక్యం చెప్తున్నారు. మేము అట్లా కూర్చున్నాం. ఆల్ నైట్ ప్రేయర్ కనుక్కుంటాను, సారీ మామూలు కూటాలకి, సువార్త కూటాలకి వాక్యం చెప్పుతుండగా అలంకారం మీద వచ్చింది వాక్యం. అది ఎప్పుడో నాకు అంతే గుర్తు. అలంకారాల మీద పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎలా ఉందంటే కింద నిప్పులు పెట్టినట్టుంది. ఎందుకని? సూటికి వెళ్ళి ఆవిడకే తగులుతుంది, చెంప దెబ్బ పటా అని తగులుతుంది. ముఖం కందగడలా చేసేసుకొని వెళ్ళిపోయింది పక్కకి. యేసన్న గారు చూస్తున్నారు అలాగా. వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో కూర్చొని ఆ మీటింగ్స్కి ఈయన ఎందుకు పిలిచారు? యేసన్న ఎందుకు పిలిచారు? నన్ను కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను ఎంత దిగేసుకుంటే ఆయనకి ఎందుకు? నేను ఎన్ని వారాలు అక్కడ పెట్టుకుంటే ఆయనకి ఎందుకు? నన్ను అలా అంటాడా అని చెప్పి అది ఇది అని చెప్పి అంటుంది. యేసన్న గారు మీటింగ్ అంతా అయిపోయాక అమ్మ ఆవిడని పిలవండి అన్నారు. చెప్పండి యేసన్న గారు. ఏంటి అదంట అంటే, అమ్మా నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకో, అందుకే మొదట మిమ్మల్ని అడిగింది. ఇంటికాడ ప్రార్థన చేసుకొచ్చావా అన్నారు. చేసుకొస్తానండి. ఏం చేసుకొచ్చావు అన్న. దేవా నువ్వు నాతో మాట్లాడండి. పనికి మాలిందానా? దేవుడు మాట్లాడమని అంటున్నావు. పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న ఆ మాటలో ఉన్న జీవాన్ని పట్టుకొని నీలో బలహీనత తీసుకోవడానికి మాయరాగం వచ్చిందా? ఇలాగే అన్నారండి. ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అలంకారం గురించి ఆయన నచ్చలా, ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిజంగా ప్రేమించేదానివైతే ఆ మాటను పట్టుకొని నువ్వు మరి సరిదిద్దుకోవాలి. కానీ మరి దైవజనుడు నువ్వు అంటావా అని చెప్పేసి అన్నాను. నమ్మండి, ఒక వారం పోయిన తర్వాత ఆల్రెడీ పేరుకి ఏమి లేకుండా నాలాగా వచ్చి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట క్రియ చేసింది ఆమెలో. తీసుకున్న విధానం ఒకళ్ళు అరిసినా ముందు ఇంటికి వెళ్ళాక ఆలోచించింది, అది తప్పని తీసుకుంది. ఈరోజు కూడా అదే మాట మీకు చెప్తున్నాం. కొంతమందికి మాట చెప్తుంటే మా కోసమే చెప్తున్నారు. పాస్టర్ గారు మా కోసమే, పాస్టర్ గారు ఏదో చెప్పేసి ఉంటారు. ఎవరు చెప్పక్కల్లా. నీ బయోడేటా అంతా ఆయనకి తెలుసు. మొత్తం నీ గురించి స్కాన్ వెళుతుంది దేవుని దగ్గరికి. దేవదూతలు తీసుకొని వెళుతున్నారు. నీ ప్రతి యాటిట్యూడ్ దేవుడికి తెలుస్తుంది. నీ ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి క్రియ,
నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావు, బట్టబయలుగా ఏం చేస్తున్నావు, బైబిల్ ఒళ్ళో పెట్టుకొని ఏం చేస్తున్నావు, వాక్యం పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు, ప్రతిది కూడా స్కాన్ అవుతుంది, వెళుతుంది దేవుని దగ్గరికి. రేపు తీర్పులో నిలబడినప్పుడు నేనా ప్రభా ఎప్పుడు చేశాను అట్లాగా, ఏం మనసు ఏం మెనక చేసావు ఏంటంటే, నేనా ప్రభా ఎప్పుడు చేశాను, నేను చేయలేదు అయ్యో అని చెప్పి. ఎందుకంటే మనకి బాగా అలవాటు కదా, చిక్కుడుకాయలు కోసామంటే అంటే నేను ఎప్పుడు కోసాను, నేను కోయలేదంటే వెంటనే ఆ వీడియో వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మట్టిని చూసి చిక్కుడుకాయలు కోసేసినట్టుగా ఇప్పుడేమని చెప్తాం, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతాం. అంటే సరదా చెప్పాను అది. ఇంకా మీరు ఏది చేసినా దేవుని దగ్గర ఉంటే, అందుకే జాగ్రత్త. నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని వాక్యము సూర్యోదయం అవుచుండగా వారు ఆయన గుర్తుపట్టేశారు. గుర్తుపట్టి ఏం చేశారంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈరోజు నీకు సూర్యోదయం అవుగులుగాక. హల్లెలూయా. సూర్యోదయం అంటే ఏంటండి బాబు, సూర్యోదయం ఏంటి, పొద్దున్న వస్తున్నాడుగా, సూర్యుడు రాగానే బట్టలు ఉతికేసుకుంటాం, అన్నీ చేసేసుకుంటాం. మన వర్షాలు 15 రోజులు వరుస పడి, మా వైజాగ్ అయితే అసలు మేము సూర్యుని చూసి చాలా రోజులు అయింది. అలాగ అయిపోయింది మాకు వాతావరణం, సముద్రానికి దగ్గరగా ఉంటాం మేము. సూర్యుడు అంటే ఓకే, ఈ సూర్యుడు రాకపోతే మనకి ఏది జరగదు కదమ్మా. సూర్యుడు వస్తేనే వెలుగు కలుగుతుంది, సూర్యుడు ఉంటేనే చెట్లకి జీవం ఉంటుంది, మనుషుల యొక్క మనుగడ సాగుతుంది, జంతువు అన్నీ కూడా మనుగడకు సాగాలి అంటే, జీవము కలగాలి అంటే సూర్యుడు ఖచ్చితంగా కావాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా సూర్యుడు ఒకడు ఉన్నాడు. కీర్తన 84వ కీర్తన 11వ వచనం. చాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? సూర్యుడు, నీతి సూర్యుడు. హల్లెలూయా. అందుకే జాన్ వెస్లీ అన్న పాడారు, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నీతి సూర్యుడు. ఇప్పుడు నీతి సూర్యుడు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇప్పుడు ఈ సూర్యుడు నీకు కావాలా వద్దా? ఈ నీతి సూర్యుడు నీకు కావాలా వద్దా? నీ జీవితంలో కావాలా వద్దా? నీ పిల్లల జీవితంలో కావాలా వద్దా? నీ ఆత్మీయ జీవితంలో కావాలా వద్దా? వద్దనుకుంటే ఎంత ప్రమాదమో చెప్తాను, కావాలనుకుంటే ఎంత ఆశీర్వాదం ఉందో బైబిల్లో చూపిస్తాను. మా జీవితాల్లో కూడా నీతి సూర్యుడు ఉదయించాలి అని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరూ ఎత్తేసారు. మీకు అందరి కోరిక దేవుడు సఫలపరచునుగాక. నేను చెప్పినట్టు చేస్తే అర్థమవుతుంది. అందరికీ కావాలి ఆశీర్వాదాలు. వద్దండి అంటే అమ్మో వామ్మో లారీలు కావాలా, బస్తాలు కావాలా, ఊరిని ఇచ్చేస్తారేంటి? ఏసై ఆశీర్వాదం. ఏదో ఒక్క బ్యాంకులో జాబు, బ్యాంకులో ₹1,00,000 నువ్వు లోన్ కట్టుకోవడానికి మేనేజర్ నేను పటీ ఫ్యాక్టరీ దగ్గర ఉంటాను, ₹1,00,000 నాకు ఇచ్చేసి, 1,00,000 ఎందుకులేండి, అది మనకి పెద్ద అమౌంట్, 10,000 అడుగుదాం. 10,000 అడిగితే నీకు రామ్మాని ఇచ్చేస్తాడా? దానికి ఎన్ని పెడతాడు లింకులు? నీ ఇల్లు తాకట్టెట్టాయి, నీ వస్తువులు తాకట్టెట్టాయి. వాడు 10,000 ఇవ్వాలంటే 50,000 సరుకు నీ దగ్గర నుంచి వాడు తాకట్టు పెట్టుకోవాలి. అర్హత లేనిదే ఏదో డబ్బే నీకు ఇవ్వడు కదా. జీవితాలను మార్చే జీవాధిపతి నీ జీవితంలో ఉదయించాలనుకుంటే నీకు ఏ అర్హతలు ఉండాలి? సరే, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు మన జీవితాలలో? నీతి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఒక 2-3 మాటలు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు ఉదయిస్తాడు అనుకుంటే ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనం. చెప్పు, చదువమ్మా.
31. చాలు. పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రిఫరెన్స్ తీయమంటే పాపం ఇంతవరకు ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు. అంటే బైబిల్ చదివే అలవాటు కొద్దిగా మనకి తక్కువ కదమ్మా. రోజుకి ఒక 12 నిమిషాలు మీరు బైబిల్ చదువుకుంటే బైబిల్ చక్కగా పూర్తి చేసేస్తారు. వాక్యం చదవాలి. చదువచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు అయితే ఎలాగో వింటారు అనుకోండి, టక్ 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 మళ్ళీ తీసేయాలి. అప్పుడు మాకు వేరే వాళ్ళకి పోటీ. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేనే ఫస్ట్ తీసేదాన్ని రెఫరెన్స్. పోటీల మీద ప్రార్థన అనగానే ఒకేసారి 5 వేసిపోయేవారు. అంటే అంత హుషారు. దేవుడు అంటే మాకు అంత ఆసక్తి. ఈరోజు అదే ఆశీర్వాదం మేము పొందుకున్నాం, అదే ఆనందం మేము అనుభవిస్తున్నాం. మాకు లక్షలు లేకపోవచ్చు, వేలు వందలు కూడా లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా తెలియని సాయం చేయండి. ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనంలో సూర్యోదయం అయింది. అప్పుడు ఎప్పుడు చెప్పండమ్మా. అప్పుడు ఇది నేను పైన అవుట్లైన్స్ చెప్పేస్తాను, ఎందుకంటే సమయం నాకు లేదు గనక. ఇది ఒక యాకోబు జీవితం. యాకోబు అంటేనే మనకి ఏం పేరు వస్తుంది? మోసగాడు. యాకోబు అంటే ఎవరమ్మా? మోసగాడు. ఈ మోసగాని జీవితంలో ఆదికాండ 27, 28 అధ్యాయం వచ్చే వరకు కూడా అతనికి మంచి దినములు లేవు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అన్న చంపేస్తాడని భయంతో బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసి అయిన తర్వాత పద్దనరాముకి వెళ్ళిపోయాడు. పద్దనరాములు ఎవరున్నారు? అని మేనమామ. పద్దనరాములోకి వెళ్ళిపోయి అక్కడ రాహేలు, లేయా. యాకోబు వెళ్ళింది రాహేలు కోసం. రాహేల్ అంటే అతనికి చాలా ప్రాణం, ప్రియమైనది. యాకోబు రాహేల్ ఎంతగానో ప్రేమించాడు. ఎంత మీకు తెలిసిన స్టోరీయే. అయితే ప్రేమించడానికి అయితే 7 ఏళ్ళు కొలువు చేయమన్నాడు. యాకోబు మామ పేరేంటి తెలిస్తే గట్టిగా నోరు చెప్పండి గట్టిగా. లాబాను యాకోబు యొక్క మామగారు. ఆయన ఏం చేశాడంటే 7 ఏళ్ళు కొలువు చేయవయ్యా, నీకు ఇస్తాను పిల్లని అనగంటే రాహేలు మీద మోస్తూ 7 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు. 7 ఏళ్ళు అయిపోయింది, మామ 7 సంవత్సరాలు చేశాను, నీకు పాలెడతాను, మరి నాకు పిల్లనిచ్చి చేయమంటే ఆయన ఎవరినిచ్చేశాడు? లేయానిచ్చేసాడు. జబ్బు కళ్ళదాన్ని. లేయా జబ్బు కళ్ళు ఎప్పుడు పుసులు ఉంటుంటాయి. సరే ముసుకేసుకున్నాడు. చూసి బాబో ఎక్కేవు అన్నాడు. మామ ఇదేంటి మామ, నన్ను ఇంత అన్యాయం చేస్తావేంటి, రాహేలు ఇస్తామనుకుంటే లేయాని ఇచ్చావేంటి అని అంటే, ఒరే బాబు మా దేశంలో ఆచారం పెద్దదానికి పెళ్ళయిన తర్వాతే చిన్నదానికి చేయాలి, సరే ఇంకొక 7 ఏళ్ళు చేయి, దీన్ని కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అక్కడికి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు రాహేలు కూడా చేసుకున్నాక ఇంక పిల్లలు కలగడం, సంసారం, భారం అంతా పెట్టాలి కదా బొవ్వ. ఇంకా లాభం దగ్గర పని చేసి అదొక 6 ఏళ్ళు. మొత్తం ఎంత? 20 సంవత్సరాలు యాకోబు చీకటిలోనే ఉన్నాడు. ఆశీర్వాదం లేదా? బాబో ఎంత ఆశీర్వాదం. ఒక కర్రతో వచ్చినవాడు, ఆ కర్రతో కాస్త 2 ఆశీర్వాదాలు. మేకలు, గొడ్లు, దాసీలు, పిల్లలు, భార్యలు, ఎంత విస్తారంగా ఆస్తి సమకూర్చుకున్నాడు యాకోబు. సంతోషం ఉండాలా లేదా? లేదు, సంతోషం లేదు. ఏమంటున్నాడు చూడండి, 31:40 ఏమంటున్నాడు చూడండి. చూసారా? క్షీణించిపోతిని, నాకు నిద్ర కరువు అయిపోయింది. అదేంటి? అంత ఆస్తి కోసం సమకూడిందిగా, నిద్ర లేదంట, నిద్ర పట్టిన దినములంట. అంటే బాహ్య రకంగా శారీరకంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, కానీ తన హృదయంలో ఆ రియల్ షవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తను అనుభవించలేకపోతున్నాడు.
అందుకనే క్షీణించిపోతున్నాడు. అయితే ఒక్క దినం వచ్చింది, యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? దేవునితో పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడాడు. సూర్యోదయం అయింది, తెల్లారుతుంది. దేవుడు అంటున్నాడు, బాబు వదలరా వదలరా బాబు వదులు అని చెప్పంటే, లేదయ్యా నాకు ఈ స్థితి కాదు, నాకేదో ఆశీర్వాదం కావాలి, నా హృదయానికి సంబంధించిన ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం కావాలయ్యా, అయ్యా అయ్యా అనగంటే, సరే అయితే అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి ఏం చేసి తొడగుట్టు మీద ఒక్క దెబ్బ కొట్టాడు వదలమని. ఈ తొడ మీద ఒక్క దెబ్బ కొట్టంగానే తుంటి నరం ఏమైంది? ఇరిగిపోయింది. తర్వాత మీరు ఏదైనా సినిమాలో చూస్తే యాకోబు కర్ర పట్టుకొని నడిచాడు, కుంటూ నడిచాడు. ఇందులో మన పాయింట్ ఏంటంటే, సూర్యోదయం అయినప్పుడు అతనికి కుంటు నడక వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే నడక మారింది. అతని తిన్నగున్న నడక కాస్త వంకర. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, సూర్యోదయం అయినప్పుడు ప్రార్థనలో పెనుగులాడినప్పుడు యాకోబు యొక్క జీవితము మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసగాడు కాస్త ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు సూర్యోదయం అయ్యాకే. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ నడక మారాలి. నడక మారాలి కదా అని చెప్పి రేపు నుంచి క్యాట్ వాక్ నడిచారు, కానీ ఈ నడక కాదు, ఆత్మీయ బ్రతుకు మారాలి. నిన్ను చూస్తే నువ్వు అసలు ఎవరో నాకు అన్యజనులకి డౌట్గా ఉంటుంది. ఈరోజు విశ్వాసులు ఎలా తయారయ్యారంటే పిశాచాల్లో తయారయ్యారు. నేతి బీరకాయలో నెయ్యి ఉన్నది అన్నది ఎంత ఉంటుందండి? నేతి బీరకాయల నెయ్యి. ఏసన్న గారి చెట్టుది వాళ్ళు పెరట్లో ఒక పెద్ద పాదు ఉండేదంట, నేతి బీరకాయల పాదు. వాళ్ళ అమ్మగారు అడిగి, అమ్మ ఏంటమ్మా ఇదంటే, నేతి బీరకాయలు నాన్న అంటే, నెయ్యి ఉంటుందా అని అంటే, వీడికి అర్థం అవ్వలేదనుకో, నెయ్యి ఉంటుంది కదరా, నెయ్యి బీరకాయలు అందంట. అనగానే ఆమె అలా వెళ్ళిపోగానే మంచి పాదు వచ్చేసినాయి, పక్వానికి వచ్చేసినాయి. ఒక కత్తి తీసుకొని మొత్తం ఆ బీరకాయలన్నీ కోసేసారంట ఏసన్న గారు. కోసేసి ముందేసుకుని కూర్చున్నాడంట. కూర్చొని ఒక గిన్నెట్టుకున్నాడంట, మధ్య కట్ చేసేసాడంట. జరిగిన వాస్తవం. చేసి పిండుతా ఉన్నాడంట. పిండితో ఉంటుంటే ఏమొస్తుంది? నెయ్యి వస్తుందా? ఏమొస్తుంది? పసరు వస్తుంది. అమ్మగారు బయట నుంచి వచ్చి, ఏసన్నా ఏంట్రా ఇవని అంటే, అమ్మ నువ్వే కదమ్మా నెయ్యి బీరకాయలు అన్నావు అంటే, అప్పుడు నానా పేరుకు మాత్రమే నేతి బీరకాయరా, దాంట్లో నెయ్యి. అప్పుడు ఆ మాట ఆయన సేవకు వచ్చిన తర్వాత విశ్వాసుల గురించి ఆయనకు అప్పుడు దేవుడు బయలుపరచడానికి ఆ అనుభవం నేర్పారట. దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వాసులు అండి మేము విశ్వాసులం. ఏది విశ్వాసం? నీ విశ్వాసం ఏది? నీ విశ్వాసం తగిన క్రియలేవి? నీ విశ్వాసం తగినట్టు సాక్ష్య జీవితం ఏది? నీ విశ్వాసం తగినట్టుగా సంఘమునకు దైవజనులకు సహకారం ఏది? చెప్పుకోవద్దు. నువ్వు భ్రమలో ఉంటున్నావు. ఈరోజు ఆ భ్రమంతో తొలగిపోవును గాక. నీకు సూర్యోదయం అవ్వాలి. నీ జీవితంలో వెలుగు, నీతి సూర్యుడు ఉదయించాలి. అప్పుడు నీ నడక మారాలి. యాకోబు నడక మారినట్టుగా, పేరు మారినట్టుగా, జీవితం మారినట్టుగా మారింది. ఓకే, ఒంటరిగా మిగిలిపోయాడు. చూసారా? బహుదేవుడు ఒంటరిగా మిగిలినప్పుడు ఏం చేశాడంటే, 2:23 చదువమ్మా. తనకు బాగా వినండి, తనకు కలిగినదంతయు పంపివేసెను. అంటే తనకున్నది తనకు జాయ్ ఇవ్వట్లేదు, తనకున్నదంతా తనకి సంతోషం ఇవ్వట్లేదు, తనకు కలిగి ఉన్నదంతా తనకి ఆనందము ఇవ్వట్లేదు. ఏదో రకమైన వెలితి, చీకటి తన హృదయాన్ని ఏలుతుంది. అప్పుడు ఏం చేశాడంటే అంతని పంపివేసి తనొక్కడే మిగిలిపోయి ఆ రోజు రాత్రి దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడి సూర్యోదయం అనుభవంలోకి యాకోబు వెళ్ళి బ్రతుకు మార్చుకొని పేరు మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు కావాలంటే నువ్వు పంపే కొంతమందిని. ఏం పంపేస్తావు? ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో కుక్క ఉంటే కుక్కను వదిలేయి, పిల్లుడు ఉంటే పిల్లిని వదిలేయి, ఎవరైనా నీ ఇంట్లో మంచాలు ముసలోళ్ళు ఉంటే వాళ్ళని పంపేయి. అదే అర్థం? నువ్వు పంపేయవలసినవి కొన్ని ఉన్నాయి, చెప్తాను వినండి. దేవునికి స్తోత్రం.
మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకుతుంది. చాలు. పేతురు అంటున్నాడు, అయ్యా మా జీవనాధారం చేపలు పట్టుకోవడం, మా యొక్క వృత్తి అది, మేము దానిలోనే బ్రతాం. కానీ మీరు పిలిచారు కనుక మేము అన్నిటిని విడిచిపెట్టేశాం, సమస్తాన్ని విడిచిపెట్టేశాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని చెప్పి అప్పుడు యేసుప్రభుని అడిగారు. యేసుప్రభు దానికి ఏమన్నారంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. దేవుని కంటే దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వారికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు వాడద్దు, వాళ్ళ చేతులకి నీ పిలకివ్వద్దు. బాలు నడవలసి త్రోవ వారికి నేర్పాలి కదా. పిల్లలు కూడా ఆయన మార్గంలో పెట్టుకోవాలని ఆ ఇంగిత జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి కదా. పుట్టినరోజులు పెట్టుకుంటారా? పుట్టినరోజుకి ఎవరైనా ప్రేయర్స్ పెట్టుకుంటారా? మీరు ఎవరైనా పెడతారు కదా పుట్టినరోజులమ్మా, బర్త్డేస్ పెట్టుకుంటారు కదా, కృతజ్ఞత కూడిక. అప్పుడు ఏమని చెప్తారు దైవజనుల మెసేజ్? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్తారు. ఈనాడు చాలా సంఘాలలో కూడా పిల్లల దారి పిల్లలదే, తల్లిదండ్రులదే అయిపోయింది. దానివల్ల వాళ్ళకి ఎంత వేదన కలుగుతుందంటే ఇక చెప్పలేం. కానీ ప్రియారిటీ వారికి ఇవ్వద్దు, అవి ప్రియారిటీ పిల్లలకి ఇస్తుంది. పిల్లలకి ఇచ్చి పిల్లల తర్వాతే ఇంకేదైనా అంటది. కానీ దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసు? వాళ్ళ ఇంట్లో రోజు గొడవ. యాకోబు పంపేశాడు, ఒక్కడి మిగిలిపోయాడు. ఉన్నది అతనికి మనశ్శాంతి లేదు. అయితే ఈరోజు దేవుని నిమిత్తం నువ్వు తల్లిని తండ్రిని పిల్లల్ని అందరినీ కూడా నువ్వేమవాలి? పక్కన పెట్టాలి. నీ దేవుడు ఏం చెప్తాడో అదే నువ్వు చేయాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావుగా, ప్రేమించేదని పాడతావు కదా, ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా. అందుకే నువ్వు ప్రేమించిన దాన్ని ఏం చేసుకోవాలంటే దేవునికి ప్రియారిటీ ఇవ్వవు, మొదటి ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వు. ఆయనను తెచ్చుకో, అప్పుడు నీ ఇంట్లో వెలుగు. నిజంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఏడవట్లేదా? నువ్వు కన్నీడు కార్చట్లేదా? నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది, నా బంధువుల పరిస్థితి ఇలా ఉంది, నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, ప్రభువా ఎప్పుడు కరుణిస్తావు? నువ్వు అడుగుతున్నావు బాగుంది. దేవుడు నేను దీవించడానికి వచ్చి నీ పక్కనే ఉన్నాడు, నీ గుమ్మం దగ్గరే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మోకాలేసి యేసయ్యా అంటావు అప్పుడే సమాధానం దగ్గరికి వచ్చాడు. కానీ ఆయనకి నీకు మధ్యన ఒకటి వస్తుంది, ఆయన మొక్క నీకు కనబడనీయకుండా చేస్తుంది, కప్పేస్తుంది నిన్ను అలాగా. అది ఈరోజు యేసు నామములో తొలగిపోవునుగాక, ముఖాముఖిగా యేసును చూతువుగాక. చంద్రుడు ఎలా ఉంటాడు చూసారా? చంద్రుని యొక్క రూపం ఎలాంటిది? రౌండ్, పూర్ణ చంద్రుడు. చంద్రుడి ఆకారం అదే మారదు. కానీ ఒక్కొక్కసారి ఎలా అవుతుంది? సన్నగా, తర్వాత కొంచెంగా, ఒక్కసారి చిన్న గీతగా ఉంటుంది. ఉన్నది పూర్ణమే, కానీ అలాగ మారడానికి మధ్యన ఏమొస్తుంది? భూమి వస్తుంది, అడ్డొస్తుంది. సూర్యుని కిరణాలు దాని మీద పడనీయకుండా, చంద్రుడి బింబాన్ని పూర్తిగా లోకమునకు కనబడనీయకుండా భూమి అడ్డొస్తుంది. అలాగే ఈరోజు కూడా చంద్రుడు అంటే భక్తుడు, విశ్వాసి నీవు. సూర్యుడు అంటే నీతి సూర్యుడు, భూమి అంటే లోకం. అడ్డొస్తుంది. అయితే భయపడొద్దు, నువ్వు ఎప్పటికీ మారు. ఎందుకంటే నీతి సూర్యుడు కొంచెం కాలమే నీకు అడ్డుండొచ్చు, కానీ ఎప్పటికైనా అది తొలగింపు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం అడ్డొస్తుందో చూసుకో, దేవునికి నీకు ఏది అడ్డొస్తుందో చూసుకో. తర్వాత గుండెలు బాదుకున్న ప్రయోజనము లేదు. అన్ని దినముల అంతము సమీప అయిపోయింది. 90% ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి. యెరూషలేములో మందిరం, 3వ మందిరం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 3వ మందిరం కట్టడం, అంత్యక్రీస్తు బయలుపడడం, సంఘం ఎత్తబడిపోవడం. రాకడలో ఎత్తబడాలని ఆశ ఉన్న వారికి ఆయనకి నీకు అడ్డు లేకుండా చూసుకో. రీఛార్జ్. ఈ ఉద్యోగ సభలంటే రీఛార్జ్ చేసుకో. సిగ్నల్ ఉంది, సిమ్ ఉంది, ఛార్జింగ్ లేకపోతే అవతలకి నీకు కాలు వెళ్ళదు. అలాగే యేసయ్యకి నీకు మధ్యన
అడ్డగా ఏముందో చూసుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నీ జీవితంలో ఉదయిస్తాడు. హల్లెలూయా. అప్పుడు వస్తే నీకు జీవం, అప్పుడు నువ్వు ప్రభావితం అవుతావు. నీ ప్రభావం నీ పిల్లల మీద పడుతుంది, నీ పిల్లల ప్రభావం నీ యొక్క సమాజాన్ని పడుతుంది, మీరందరూ కలిసి ప్రభావం సంఘం మీద పడుతుంది, సంఘం జీవంతో మండిపోతుంది. హల్లెలూయా. నీవు నిజంగా క్రీస్తునందున్న దానివైతే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. హల్లెలూయా. పంపేయ్. నీలో దేవునికి నీకు అడ్డుగా ఉన్నదా ఏముందో చూసుకొని పంపేసే దాన్ని బయటికి. ఒక లోకముందా, శరీరాశ ఉందా, నేత్రాశ ఉందా, జీవపడము నిన్ను ఏలుతుందా, శాపము నిన్ను ఏలుతుందా? నీకు తెలుసు. ఒకని సంగతులు వాని యొక్క ఆత్మకే తెలుస్తుంది. నీ గురించి నేను చెప్పక్కల నీకే తెలిసిపోతుంది. మరి అప్పుడు నువ్వు గమనించి ఏం చేసుకోవాలి? దాన్ని ఊరుకో అని మనస్సాక్షి యొక్క స్వరాన్ని తొక్కేయకుండా, నాలో మనస్సాక్షిని దేవుడు పెట్టాడు, అదే అమ్మ నీలో పెట్టింది పరిశుద్ధాత్మ మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీ మీదే సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఎలాంటి దానివో మోకాళ్ళైతే చెప్పేస్తుంది, ఎవరో నీకు చెప్పక్కర్లే. అందుకే నువ్వేమవ్వాలి? వెలుగుమయంగా తేజరలి అండి. కొవ్వొత్తుంది, కొవ్వొత్తి దాని యొక్క వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? వెలిగించబడినప్పుడే. లేదా కొట్లో పక్కన అక్కడ కొట్టుందా, ఆ కొట్లో ఉండిపోతుంది. దాన్ని తీసుకొచ్చి వెలిగించినప్పుడే దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ పెరుగుతుంది. అలాగే నువ్వు ఒక కొవ్వొత్తిలాగా వెలుగుగా నువ్వు మారాలి అని అంటే యేసయ్య నీలో ఉదయించాలి. హల్లెలూయా. యాకోబు పంపేశాడు. ఈరోజు ఏం పంపుతో తెలుసా? చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. మరొకరు యోబు గ్రంథం 11-14. క్షేమముగాను సుఖముగాను. ఇది మాట దేవుని మాట, ఎవరి మాట అది? మీ బైబిల్లో ఉందా? మా వాక్యం ఉందా? యోబు గ్రంథం ఉంది కదా, మీ దగ్గర ఉంది, ఆ వాక్యం ఉంది. మరి ఆ మాట నువ్వు స్వతంత్రించుకోవా? అనే మాట మాటేనా? ఆ మాట మాటగానే ఉండిపోవాలా? దాన్ని తీసుకొని దాని ప్రకారం నడిచి దాని ప్రకారం జీవించి ఆ సుఖమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలనే ఆశ లేదా? మరి ఆశ ఉన్నదానమైతే పాపం విడిచి రా అని ప్రభు పిలుస్తున్నప్పుడు నువ్వు రావాలా వద్దా? పాపం విడిచిపెట్టాలా వద్దా? విడిచిపెట్టాలంటే బాధ. ఇంకో విషయం చెప్తున్నాను వినండి. సంఘము పాపముతో నిండి ఉండకూడదు. పాపం ఎక్కడైనా ఉందేమో తీసుకొని యేసునామములో వేరుతో సహా పెరిగేయండి. ఎందుకంటే పాపాన్ని కనుక మనం చంపకపోతే అది మనం చంపేస్తుంది. పాపం చేతిలో ఉందంట. పాపం టైం లేదు నాకు, చేతిలో ఉందని యోబు అంటున్నాడు. చేతిలో పాపం ఉంటే నీకు కనబడుతుంది. 6 అడుగుల మనిషికి ఒక 3 అంగుళాల సిగరెట్ పాపం చేతిలో. ఈరోజు అందరి చేతుల్లో చిన్న 5 ఏళ్ల పిల్లల కానించి 70 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఉండేది ఏంటి చేతిలో? సెల్ ఫోన్. అది మంచిగా ఉపయోగించుకుంటున్నారు, దాని ద్వారా భ్రష్టులైపోతున్నారు, పనికి రాని వారుగా వ్యభిచారులుగా మారుతున్నారు, దేవుని మహోగ్రత గురవుతున్నారు. దేవుని చిత్తమైతే రేపు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. అర్థమవుతుందా? పాపం విడిచి పాపాన్ని పంపేయి. నీతి సూర్యుడు ఉదయిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. అప్పుడు నువ్వు సంఘానికి ఆశీర్వాదంగా మారుతావు. నిన్ను చూసే జనులు నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గర రావటానికి వీలు కలుగుద్ది. నువ్వే అడ్డం అయిపోతున్నావు, నువ్వే అభ్యంతరకారం అవుతున్నావు. సంఘానికి నువ్వే ఒక అభ్యంతరకారం అవుతున్నావు. జాగ్రత్త, పరిశుద్ధాత్మతో ఆటలాడొద్దు. ఒకవేళ అలాంటి స్థితి ఉంటే ఈరోజు యేసయ్య నాలోంచి తొలగించి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే మోయాబు విడిచి రమ్మని అన్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం ఉంది. మోయాబు బెత్లెహేములో ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. కానీ నయోమి ఏం చేసింది? మోయాబు వెళ్ళిపోయింది. ఆహారం కరువు వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోయింది. కరువు ఎందుకు వచ్చింది? ఆ వెనక పేజీలో ఉంటుంది. తమ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కడు ప్రవర్తించుచూ వచ్చేది కనుక కరువు వచ్చింది. ఈరోజు నువ్వు సంఘంలో నీ ఇష్టమే, నీ ఇష్టం వస్తే వస్తావు, నీకు కష్టమైతే మానేస్తావు, లేదా ఎవరైనా చెప్తుంటే అక్కడ పరిగెత్తుతావు, కప్ప గెంతినట్లు గెంతుతావు. అది నీకు క్షేమం కాదు. యూదా బెత్లెహేములోనే ఉండు, స్థిరంగా ఉండు సంఘములో. అక్కడే పునాది వేసుకో.
చెట్టుకు నీరు పోసి ఎలా ఎదుగుద్దో అలాగే నాటబడిన వారే వర్ధిల్లాలి. హల్లెలూయా. వాళ్ళు ఒకరు చెప్పారు, వీళ్ళు ఒకరు చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళినా ఏమి రాదు నీలో వెలుగు లేకపోతే. ఎక్కడికి వెళ్ళినా నీకు కార్యం జరగదు నీలో చీకటి ఉంటే. ఇక్కడే మోకాలేసి ప్రార్థన చేయి. నేను ఎవరిని అడిగిన ప్రార్థన చేయమని. నాకు ఏ వస్తువు కావాలన్నా నేను మోకాలేసి వేసని కన్నీటితో అడుగుతాను. తెల్లవారికల్లా అది నాకు దేవుడు తెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? విశ్వాసి, ఓ విశ్వాసి, నీ విశ్వాసం ఎక్కడ? అద్భుతం. మోయాబు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నష్టపడిందా? లాభం పొందిందా? నష్టపోయింది. అయితే దేవుడు మళ్ళీ దర్శించాడు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తన నీ ఇంట్లో కరువు వస్తుంది దైవజనుడికి వ్యతిరేకంగా. కానీ అమ్మ, దైవజనుడు అంటే మాటలు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన దైవ ప్రతినిధి. దేవునికి స్తోత్రం. నీకు కష్టం ఉంటే నీ ఇంట్లో నీ భర్త నీ కోసం ప్రార్థన చేయకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను పట్టించుకోకుండా పోవచ్చు, నీ భార్య పట్టించుకోకపోవచ్చు. కానీ నీ కనుక ఏదైనా కష్టం కలిగితే మోకాలేసి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించేవారు నీ సంఘ దైవజనుడు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించద్దు. ఇక్కడ ఇష్టం ఉంటే వస్తామండి, కష్టమైతే మానేస్తాం. మా ఇష్టం అని అంటే దేవుడు కూడా ఒక దినం ఉంది, గెట్ అవుట్, అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోమ్మని అనేస్తాడు. సంఘానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమం ప్రకారం నడిస్తేనే నీకు ఆశీర్వాదం. అంతేగాని ఈ వాక్యాన్ని ఇష్టం వచ్చి తీసుకొని దాంట్లో కొన్ని ఏరి పారేసినట్టు, కొన్ని ఏరేసి కొన్ని మంచి లాగేసుకొని పట్టుకొని వెళ్ళిపోతే నిష్ప్రయోజనం, నిష్ఫలము, ఫలము లేని దానిగా ఉంటావు. ఫలించకపోతే నువ్వు దేవునికి అక్కర్లేదు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఈరోజు మోయాబుని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడుతుంటే నీతి సూర్యుడు నీ కుటుంబంలో ఉదయిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పంపిస్తున్నట్టుగా ఈరోజు నువ్వు పాపాన్ని పంపించేసే బయటికి. మోయాబు ఉంటే నీలో మోయాబుని పంపించేసేయి. ఒక పాయింట్ అయింది. రెండో పాయింట్లోకి వెళదాం. ఎప్పుడు సూర్యుడు మనకి ఉదయిస్తాడు? 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీంట్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. మీరు తర్వాత 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం అంతా చదువుకోండి. ఇంటికి వెళ్ళి చదివితే దీంట్లో ఈ విషయాలు కనబడతాయి. దీంట్లో ఇది ఈ మాట ఏ సందర్భంలో రాయబడిందంటే, మోయాబీయులు ఇశ్రాయేల్ రాజు మీదకి దండెత్తి వస్తున్నారు. ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి, యూదారాజు యెహోషాపాతు వెళ్ళిపోయి ఎదోము రాజు, ఇశ్రాయేల్ రాజు, యూదారాజు ముగ్గురు కలిసి మరి మన మోయాబీల మీదకి వెళదాము అని అంటే, అసలు మోయాబీలను మనం జయిస్తామా లేదా? ఇది కొద్ది లోతుగా ఉంటుంది. జయిస్తామా లేదా అని చెప్పానంటే ఎవరు చెప్తారు? యెహోవా దగ్గర విచారణ చేయడానికంటే ఎలీషా ఒకడు ఉన్నాడండి. ఎలీషా చెప్తాడు. కానీ ఎలీషా దగ్గరికి వస్తారు. అప్పుడు ఎలీషా అంటాడు, అస్సలు నీ మొక్క నేను చూడండి అంటాడు. ఇశ్రాయేల్ రాజు యెహోరాం వాళ్ళ నాన్న అహాబ్, మీ నాన్న బట్టి మీ అమ్మని బట్టి నేను అస్సలు నీ మొక్కను చూడు, కానీ యెహోషాపాతుని బట్టి నీ మొక్కను చూస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను కరుణించాలంటే నీ దైవజనుల మొక్కను చూసి నిన్ను కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే నీ ఇంట్లో భక్తులైన బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని బట్టి నిన్ను దేవుడు కరుణిస్తాడు. అలాగా అయితే సరే ఏదో తప్పైపోయింది చెప్పండి అని అంటే అప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్తారు. అదంతా మనకు సమయం లేదు. అయితే మనం చదువుకున్న మాటలు ఏముందంటే, మోయాబీలకి యువతల పక్కన వీళ్ళున్నారు, ఈ 3 రాజుల యొక్క సైన్యం ఉంది, అటుపక్క మోయాబీలు ఉన్నారు. రాత్రి వారికి ఏం కనపడలేదు, కానీ ఉదయం లేచేసరికి సూర్యుడు వారి దగ్గర ఉన్న నీళ్ళు ఉన్నాయి. దేశమంతా నీళ్లతో నిండిపోయింది. రాత్రి నీళ్ళు లేవు. వాళ్ళు వస్తున్నారు, వారి పశువులకి నీళ్లు లేవు, వారి యొక్క తాగడానికి వారి సైన్యానికి నీళ్లు లేవు. అయితే ఎలీషా అన్నాడు, గోతులు తవ్వించండి, దేవుడు నీళ్లతో నింపుతాడు అనగానే తెల్లవరకు నీళ్లతో దేశమంతా నిండిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ నీళ్ళ మీద సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశించాడో, సూర్యుని వెలుగైతే ఎప్పుడైతే వచ్చిందో, ఈ మోయాబీల కంటే ఆ నీరు రక్తం వల్లే కనపడుతుంది. వీళ్ళు అనుకున్నారు రాత్రి ఆళ్ళాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారా బాబు,
ఏంటి అందుకే మనకు అదిగో ఆ రక్తమే ఇది అనగానే ఇంకా బాగా తెల్లారిపోయింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, వాడు పట్టుకొని ఆ 3 దేశపు రాజులు ఈ మోయాబీయుల్ని తరిమి 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 కొట్టి హతము చేస్తారు. అది స్టోరీ. అక్కడ శత్రువు ఏమయ్యాడు, పరారైపోయాడు. దేనిని చూసి, నీళ్ళని చూసి. ఈరోజు నీరంటే ఏంటి, దేవుని యొక్క వాక్యం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. నీళ్ళతో నిండిపోవాలి నువ్వు. నీళ్ళతో నిండిపోతే శత్రువుడికి హడవగలుగుద్ది నేను చూస్తే. నీళ్ళంటే ఏంటి, వాక్యముతో నింపబడాలి నీ హృదయం. హల్లెలూయా. వాక్యము నీళ్ళతో పోల్చబడింది, వాక్యముతో నింపబడిపోవాలి. ఏ సమయమునకు ఎలాగ శత్రువు హడలు పుట్టించాలి, నిన్ను చూసి శత్రువులు భయపడిపోవాలి. శత్రువు ఎన్ని రకాలు దాడి చేస్తాడో తెలుసా అండి, ఎన్ని రకాలు చేస్తాడు. వాడు అన్యుల దగ్గరికి వెళ్ళడు. ఎవరైతే బైబిల్ పట్టుకొని కూర్చున్నారో వారి మీదే దాడి చేస్తారు. నీ వీక్నెస్ వాడికి తెలిసిపోతుంది, దాడి చేస్తాడు. నీకే తెలియదు వాడు వచ్చేస్తున్నట్టు. వస్తాడు, మొత్తం నీ ఇల్లంతా గొల్లం చేసి పడేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తాడు. అదే కనుక వాక్యముతో నువ్వు నింపబడి ఉన్నావనుకో, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నావనుకో, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావనుకో, శత్రువు నీ జోలికి రావటానికి కూడా వాడికి ధైర్యము చాలదు. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించడి. చెప్పండి, వాక్యం ఫిలప్ చేయండి. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. పైన వచనం ఏమో మాకేం తెలుసు, పైన వచనం ఆ కింద అదే తెలుసు, పై వచనం తెలియదు. దేవునికి లోబడి ఉండుడి. అప్పుడు అన్నాడు. నీ దేవుడికి నువ్వు లోబడి ఉండకుండా, దేవుని అంటే దేవుని వాక్యములకు లోబడకుండా నువ్వు అపవాదిని ఎదిరించి లాగిపెట్టి కొడతాడు. నీకు లాగిపెడదంటాడు. ఏంటి నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అంటాడు. అర్థమవుతుందా? నువ్వు నీళ్ళతో నింపబడాలి. నీ దేశం అంటే నీ ఇల్లు, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం ఏమవ్వాలి, నీళ్లతో నింపబడినప్పుడు శత్రువులకి పరారైపోతారు. హల్లెలూయా. సూర్యుడు ఉదయించగానే ఆ నీళ్లు వాళ్ళకి శత్రువుకి రక్తంగా మారిపోయి దడ వణుకు వచ్చేసి పారిపోయారు. ఈరోజు మరి ఆత్మతో నింపబడ్డావా, వాక్యముతో నింపబడ్డావా? వాక్యమే నీ నోట్లో నానుతుందా? వాక్యానుసారమైన జీవితం ఉందా? నీ పునాది వాక్యం మీదే ఉందా? మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రువు చేసే పని ఏంటి తెలుసా? న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఏది ఉండనీయలేదు అని ఉంది అక్కడ. శత్రువు మొత్తం ఊడ్చేశాడు. శత్రువు వాళ్ళ మీద పడి మొత్తం ఊడ్చేశారు. కారణం వాళ్ళు ఏమయ్యారంటే అవిశ్వాసంలో ఉన్నారు, దేవుని భయం లేక ఉన్నారు. అందువల్ల శత్రువుకు అవకాశము దొరికేసింది. అండి, నల్ల కుక్కకి తెల్ల కుక్కకి పోటీ పెట్టారనుకో, ఏ కుక్క గెలుస్తుంది? లాజిక్ ఏనా? ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. కరెక్టేనా? తెల్ల కుక్క అంటున్నారు అంటే తెలుపు అంటే పరిశుద్ధాత్ముడు కదా, అందుకే తెల్ల కుక్క అంటున్నారా? నో, ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. అలాగే ఈరోజు శత్రువు బలవంతుడు, వాడికంటే నువ్వు ఒక మెట్టు పైనే బలం కలిగి ఉండాలి. ఏ బలం? ఆత్మబలం. ఏ బలం? వాక్య బలం. ఏ బలం? కృప వలన బలం. బలవంతులుగా ఉంటేనే. అమ్మా దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈరోజు కుటుంబాలు వాడు వల వేసి గాలమేసి కుటుంబాల్లో మనశ్శాంతి లేక సమాధానం కోల్పోయేలా చేసి మన చేతులతో మన జుట్టు పిక్కునేలా చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? యేసయ్య నీ దగ్గర ఉన్న చూడలేని చీకటి, వెలుగు నువ్వు పొందుకోలేక, వెలుగు నీకు రాక ఆయన గుర్తుపడకో. అదే గనక నువ్వు గనక వాక్యముతో ఆత్మతో గనక నింపబడితే వాడు ఏమి లేకుండా చేసినా మళ్ళీ అంత చిగురింప చేయగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పంచుదాం. హల్లెలూయా. మొత్తం ఊడ్చేసినా పర్వాలేదు, మళ్ళీ ఆయన సన్నిధిలో మళ్ళీ రివైవల్
రెవల్యూషన్. మళ్ళీ నువ్వు మొత్తం మళ్ళీ చేసుకోగలిగితే, పశ్చాత్తాపడితే, విడిచిపెట్టవలసి విడిపితే, పంపవలసి పంపితే, పెంట కుప్ప మీద నిన్నున్న పైకి లేవనెత్తగలడు దేవుడు. హల్లెలూయా. బానిసగా ఉన్నవాడు కాస్త ప్రధానమంత్రిగా మార్చేశాడు దేవుడు. అండి, మీకు ఎవరికైనా మీ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికైనా దర్శనాలు ఉన్నాయా? దేవుడు మీకు ఇలా చూపిస్తానే దర్శనం ఉందా? ఎవరికైనా దర్శనం ఉందా? దర్శనాలు చూపిస్తాడా దేవుడు మీకు ఎవరికైనా? చెప్పండి అమ్మా, దర్శనం ఉందా? ఒక దర్శనం కలిగి ఉన్నారా? యోసేపు కూడా అదే దర్శనం. ఏమని? ఒక 7 వెన్నులు పైకి లేగటం, ఆయనకి సాష్టాంగ పడ్డం. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ దర్శనాన్ని పొందుకోవడానికి మధ్యన ఎన్ని బాధలు పడ్డాడు యోసేపు. కానీ అవన్నీ దేవుడు చెప్పాడా? ఒరే నేను గోతులు వేసేస్తారా ఏటి, నువ్వు మళ్ళీ బానిసగా అమ్ముడైపోతావురా, అక్కడ చెయ్యని నేరానికి జైల్లో వేసేస్తారా, ఇవన్నీ చెప్పుకొచ్చాడా దేవుడు? చెప్పలా. ఆ దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని ఈ లోపల నడిపించే ఈ నడకలో దేవుని భయం కలిగి యోసేపు నడిచాడు గనక ఆ దర్శనాన్ని చేరుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. చికెన్ కూర వండింది అనసూయమ్మ. చికెన్ కూర వండింది అన్నప్పుడు చెప్పమంటే, యాండి 2 ఉల్లిపాయలు తీసుకున్నా, దాని తొక్క తీసా, నీళ్ళలో వేసా, నీళ్ళలోనే నూనెలోనే వేసా, ఏపా, ఆచి మసాలా వేసాను, అన్నీ వేసాను చెప్తుందా? ఒక 20 నిమిషాలు మంట పెట్టాను అని చెప్తుందా? సింపుల్ ఏమనేస్తుంది? చికెన్ కర్రీ వండేసాను అంటుంది. అలాగే దేవుడు కూడా మీకు ఒక దర్శనం చూపించాలి, మీ లైఫ్ కోసం దర్శనం చూపించాలి, మీ స్థితి పరలోకంలో ఏ విధంగా ఉందో దేవుడి దర్శనం చూపించాలి, సంఘంలో నీ పరిస్థితి ఏంటో దేవుడి దర్శనం చూపించాలి. దర్శనం లేకపోతే నశించిపోతారు. దర్శనం లేకపోతే దైవభక్తి కాదు, అది దర్శనం కలిగి ఉండాలి. ఎప్పుడుంటో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. దర్శనం లేకపోతే కుదరదు. దర్శనం పొందుకో. అయ్యా నా లైఫ్ ఏంటో చూపించు, నా ముగింపు ఏంటో చూపించు, నా రేపేం జరగబోతో నాకు చూపించు. అది దైవ భక్తి అంటే అది సాధన చేయండి. పనికిమాలిన పిచ్చి మాటలు, ఎర్రి మాటలు, ఎర్రి పనులు చేయకండి సంఘాల్లో. నాకు దర్శనం కావాలి యేసయ్యా. నేను ఆరాధిస్తున్నాను. ఎందుకు ఆరాధిస్తున్నాను? ఒంటరిగా నా ఇంట్లో ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? ఎందుకు ఉపవాసం ఉంటున్నాను? నాకు దర్శనం చూపించు అయ్యా. నేను పొందుకోవాలి అయ్యా. నీ ఉద్యోగం నా మీద రావాలి అయ్యా. నీ ఆత్మ నాకు కావాలి అయ్యా. నీలోని ఆనందం నాకు కావాలి అయ్యా. అయ్యా అయ్యా అని బతిలాడుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ మీద ఆయన తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. నువ్వు వెలిగింపబడతావు, అనేకులకు వెలుగుగా నువ్వు మారతావు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక.